ఎన్నికల సమయంలో మరి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సూపర్ 6 హామీలను అమలు చేసి తీరుతామని వాగ్దానం చేయడం జరిగింది. వాగ్దానం చేసిన తర్వాత మళ్ళీ 7 నెలల తర్వాత మరి చంద్రబాబు మాట మార్చి గత ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోస్తూ గత ప్రభుత్వ వైఫల్యం వల్లే, గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే ప్రస్తుతం మేము ఈ హామీలను అమలు చేయలేకపోతున్నామని, అమ్మ ఒడి తర్వాత రైతు బంధు లాంటివి కూడా అమలు చేయలేని పరిస్థితి ఉందని, సంపద సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచి ఆ తర్వాత మేము ఆ యొక్క ఏవైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో, సంక్షేమ పథకాలు ఉన్నాయో, హామీలు ఉన్నాయో అవి అమలు చేసి తీరుతామని అయితే చంద్రబాబు అయితే చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా చంద్రబాబు నాయుడు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, 4 సార్లుగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి, ఈ విధంగా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ఈ విధంగా ప్రజలను మోసం చేస్తాడని చెప్పేసి కూడా మరి వైసీపీ నేతలు, ఇతర రాజకీయ నాయకులు, రాజకీయ పొలిటికల్ సర్కిల్లో అయితే చర్చ కొనసాగుతూ ఉంది. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితుల గురించి, మరి అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం మరి అప్పులు, ఆ వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితి ఎదుర్కొంటా ఉందని మరి చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. మరి దావోస్ నుంచి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మరి ఈ అంశం గురించి ఎందుకు చర్చించాడు, మరి దావోస్లో మరి ఈ పెట్టుబడులు తీసుకురాలేక, పెట్టుబడులను ఆకర్షించలేకపోయాడా అనే అంశాలు కూడా బయట గుప్పమంటున్నాయి. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలకు నేరుగా చంద్రబాబు మీడియా ద్వారా మరి సంక్షేమ పథకాలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులను ఎదుర్కొంటుందని, ఇక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే మరి ప్రధాన లక్ష్యమని చంద్రబాబు నాయుడు చెప్పడం, రైతులు కూడా మరి అవస్థలను ఎదుర్కోవాలని, ప్రభుత్వం కూడా అవస్థలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని, కొన్ని ఇబ్బందులు వస్తాయని రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పేసి కూడా మరి మీడియా ముఖంగా అయితే చంద్రబాబు చెప్పడం జరిగింది. ఈ అంశంపై యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశంపైన అయితే చర్చ జరుగుతూ ఉంది. మరి ఈ అంశం పైన మన జనసేన పార్టీని అధినేత మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారు, మరి చంద్రబాబు చేసిన ఎన్నికల హామీ మీద చంద్రబాబు ఏదైతే మరి హామీల అమలు ఇప్పుడు జరగదు అని చెప్పేసి మరి చేతులు ఎత్తేసిన క్రమంలో దీనిపైన మరి పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తాడనేది మాత్రం మనం వేచి చూడాలి.